హిండెన్బర్గ్ రిపోర్ట్ గతేడాది ప్రారంభంలో సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. దానికి బలైపోయింది ప్రపంచ కుబేరుడు గౌతమ్ అదానీ. రిపోర్టు వ్యవహారం ప్రభావంతో అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్ కంపెనీల విలువ దారుణంగా పడిపోయింది. కంపెనీల షేర్లు ఒక్కసారిగా పతనమవ్వడంతో విలువ అమాంతం పతనమైంది. ఈ క్రమంలో గౌతమ్ అదానీ వ్యక్తిగత సంపద కూడా భారీగా క్షీణించింది. అయితే తిరిగి క్రమంగా ఆయన ఆస్తి విలువ పుంజుకుంటోంది. ఏడాదికి పైగా విరామం తర్వాత గౌతమ్ అదానీ మరోసారి $100 బిలియన్ క్లబ్లోకి ప్రవేశించగలిగారు. ప్రస్తుతం వరకు గౌతమ్ అదానీ నికర విలువ $2.7 బిలియన్ పెరిగి $100.7 బిలియన్ చేరుకుంది. ఏడాది క్రితం వివాదాస్పద హిండెన్బర్గ్ నివేదిక తర్వాత అదానీ నికర విలువ $100 బిలియన్ దాటడం ఇదే తొలిసారి. గతేడాది హిండెన్బర్గ్ నివేదిక తర్వాత ఆయన సంపద భారీగా కుంగిన విషయం తెలిసిందే. బ్లూంబర్గ్ బిలియనర్స్ జాబితాలో $101 బిలియన్ ప్రస్తుతం 12వ స్థానంలో కొనసాగుతున్నారు. గత వారం అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు భారీగా పుంజుకున్నాయి. అదానీ ఎంటర్ప్రైజెస్ షేర్ ఏకంగా 130% వరకు లాభపడింది. ఈ వారంలోనూ ఆ ర్యాలీ కొనసాగుతోంది. అయితే హిండెన్బర్గ్ నివేదిక మిగిల్చిన పరిస్థితుల అనంతరం ఈ స్థితికి చేరుకోవడానికి అదానీ తీవ్రంగా శ్రమపడ్డారు. తిరిగి పుంజుకోవడానికి చాలా కష్టపడ్డారు. పోయిన పేరుని నిలుపుకోవడం కోసం, గ్రూప్ ఇన్వెస్టర్లలో విశ్వాసం నింపడం కోసం పలు చర్యలు చేపట్టింది. రుణ వాయిదాలను ముందస్తుగానే చెల్లించింది. కొత్తగా నిధులను సమీకరించుకుంది. మరోవైపు తమ దర్యాప్తులో హిండెన్బర్గ్ ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లభించలేదని సుప్రీంకోర్టు నియమించిన నిపుణుల కమిటీ తేల్చింది. తర్వాత జరిగిన పరిణామాలు కూడా అదానీ గ్రూప్కి సానుకూలంగా రావడంతో షేర్లు భారీగా పుంజుకున్నాయి.